ప్రొఫెసర్ గారు కంటిన్యూ. అర్థమైందా? ఇప్పుడు నేను ఒకటే అంటున్నా ఈ సందర్భంగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఒక 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 ప్రాంతీయ అస్తిత్వం కోసం రాష్ట్రాన్ని పెంచారు. మన ఉత్తరప్రదేశ్ లో బుందేల్ఖండ్ కావాలి, హరిత ప్రదేశ్ కావాలి, ఇట్లా 4 రాష్ట్రాలు కావాలని చెప్పేసి అక్కడ ఉద్యమం 150 సంవత్సరాల క్రితం మొదలైంది. ఉత్తరప్రదేశ్ ఎందుకు పెంచలేదు? మీకు నేషనల్ పాలసీ కాంగ్రెస్ కైనా బీజేపీకైనా ఉంటే విభజన అనేది ఎక్కడ వెనుకబాటు రాష్ట్రాలలో ముందు విభజన జరుగుతుంది, ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలలో ముందు విభజన జరుగుతుంది. మీరు అక్కడ చేయలేదు, ఇక్కడ చేశారంటే దక్షిణాదిని వీక్ చేయడానికే కదా. మీరు ఇవి కుట్రలు చేసింది మీరు. ఇవాళ మీరు ఇట్లా కనీసం ఈ దేశంలో 3 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం కావాలని అంబేద్కర్ గారు ప్రతిపాదించారు. మీరు ఎందుకు ఒప్పుకోలేదు? కాంగ్రెస్ ఎందుకు ఒప్పుకోలేదు అన్నాడు? ఇవాళ 3 కోట్ల రాష్ట్రానికి కనుక ఒక రాష్ట్రం ఉండి ఉంటే ఇవాళ ఉత్తరప్రదేశ్ లో 80 ఎంపీలు ఉన్నాయి, ఒక మణిపూర్ లో 1 ఎంపీ 2 ఎంపీలో ఉన్నాయి. ఇవాళ మొత్తం శాస్త్రీయంగా రాష్ట్రాల విభజన జరగలేదు. మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంది? కనీసం పెద్దగా ఉన్నా సరే మీ ఎంపీల సంఖ్య తగ్గించాల్సి ఉండే. మీ ఎంపీల సంఖ్య బాగా పెంచుకొని ఉత్తరప్రదేశ్ లా మొత్తం ఆధిపత్యం అంతా ఉత్తరప్రదేశ్ నుండి చేసుకుంటా, మిగతా వాళ్ళు సైలెంట్ గా ఉండండి, మేము ఇట్లా చెప్తే అట్లా వినండి, మేము ఆధిపత్యం చేస్తే మేము నిర్ణయాలు చేస్తే మీరు అమలు చేయాలి అంతే అంటే ఎందుకు పోవాలి? అందుకే కదా ఇక్కడ మాట్లాడుతున్నది ఎందుకు ఇవాళ స్టాలిన్ గారు ఎందుకు మాట్లాడుతున్నారంటే అది పెరియార్ మూవ్మెంట్ నుండి వచ్చింది. ద్రవిడ ఉద్యమం, ద్రవిడ అస్తిత్వము, ఈ దేశ మూలవాసులము, ఈ దేశం నుండి వచ్చిన విదేశీ ఆర్య సంతతికి సంబంధించిన వాళ్ళు బీజేపీలో కాంగ్రెస్ లో ఉన్నారు. వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు, మైనార్టీలు వాళ్ళు. కానీ మెజారిటీ ప్రజలైన ఈ దేశ మూలవాసులు ఈ దేశాన్ని ఎందుకు పరిపాలించట్లేదు అంటే కారణం వాళ్ళ ఆధిపత్యం కోసము ఇది ఇష్టారాజ్యంగా రాష్ట్రాల విభజన జరిగింది. ఈ రాష్ట్రాల విభజన ఇప్పటికైనా శాస్త్రీయంగా జరగాలి. ఇప్పటికైనా డీలిమిటేషన్ లో జరగాల్సింది ఏంటంటే ముందు ఈ దేశం మళ్ళీ 3 కోట్ల జనాభాకు రాష్ట్రం చేయండి. అప్పుడు ఎంపీల సంఖ్య సమానంగా ఉంటుంది అన్ని రాష్ట్రాలలో. ఎందుకు చేయరు? ఈ దేశం ఎవరి అబ్బాసం? ఉత్తరప్రదేశ్ వాళ్ళ అబ్బాసం ఇది? వాళ్ళ భాష ఆధిపత్యం, వాళ్ళ భాష మాత్రమే దేశంలో రుద్దాలని ఉందా? ఎక్కడైనా రూల్ ఉందా ఇవాళ? కాబట్టి ఇవాళ ఏ ప్రాంతమైనా ఆ ప్రాంత అస్తిత్వము కోసం కొట్లాడుతుంది, ఆ ప్రాంతం యొక్క సంస్కృతి కోసం కొట్లాడుతుంది. ఇలా దక్షిణాది వాళ్ళు తమ అస్తిత్వం కోసం కొట్లాడుతున్నారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఒక్క రాష్ట్రంలోనే ఇవాళ 143 సంఖ్య పెరగబోతుంది. అంటే ఇవాళ ఏంటిది 50 సంఖ్య నుండి 143 పెరగబోతుంది. మొత్తం దక్షిణాదిలో ఉన్న అన్ని రాష్ట్రాలు కలిపితే మాకు పెరిగే సంఖ్య టోటల్ ఉత్తరప్రదేశ్ తో సమానంగా కూడా లేదు, 39 సంఖ్య పెరుగుతుంది. మరి మా మీద ఆధిపత్యం ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పెరుగుతున్నప్పుడు మొత్తం దక్షిణాది రాష్ట్రాలు అన్నింటి కలిపితే కూడా పెరగట్లేదు అంత ఉత్తరప్రదేశ్ తో ఒక్క రాష్ట్రంతో సమానంగా. మరి అట్లాంటి పరిస్థితులలో మాకు భయాలు ఉండయా? ఈ ప్రాంత ప్రజలకు భయాలు ఉండగా మీరంటే ప్రొఫెసర్ గారు సునీత రెడ్డి గారు ప్రొఫెసర్ గారు అడిగినటువంటి క్వశ్చన్ మీరు సమాధానం చెప్పాలి. గతంలో సమైక్యాంధ్రలో కూడా ఈ రకమైన సమైక్యవాదులు కూడా ఇదే క్వశ్చన్ చేశారు. ఎందుకు ఉత్తరప్రదేశ్ లో డివైడ్ చేయరు కానీ ఇక్కడ మాత్రం డివిజన్ చేస్తారు? ప్లీజ్ ప్రొఫెసర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. సునీత రెడ్డి గారు సార్ ఇప్పుడు దత్తాత్రేయ గారు ఇస్తున్నాను ప్లీజ్.